యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సరేగాని ఆ బొకే పంపించింది ఎవరు? బాయ్ ఫ్రెండా? ఏమన్నావు? ఏయ్ నిజం చెప్పు, బాయ్ ఫ్రెండే కదా? నువ్వేంటి ఆద్య ఇలా అంటున్నావు? ఇంట్లో ఎవరైనా విన్నారంటే నన్ను తీసుకువెళ్ళి బావిలో పడేస్తారు. ఓ, ఎవరు వినకూడదంటున్నావంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టే. లేదు, నా మొహానికి అదొక్కటే తక్కువ. నీకేం తక్కువ రామలక్ష్మి? ముద్దుగా ఉన్నావని ఇంట్లో వాళ్ళందరూ అంటారు, కానీ బయట వాళ్ళు ఎవరు అనలేరుగా. చెప్పేసేయ్, ఎవరు పంపించారు? డియర్ ఏంజల్, ఫ్లవర్స్ వచ్చాయా మీ ఇంటికి? ఓ, అసలు నువ్వెవరు? ప్రభాస్ని అని చెప్పా కదా. ప్రభాస్ అని చెప్పాను కదా. ప్రభాస్. నా గురించి మీకెలా తెలుసండి? నా గురించి నీకెలా తెలుసు? నా గురించి నీకు తెలీదు కానీ నీ ఇష్టాలన్నీ నాకు మొత్తం తెలుసు. అర్థమైందిలే. చాట్ ఫ్రెండే కదా బొకే పంపించింది? అవునా? అంటే ఆద్య, కొంచెం ఛాన్స్ దొరికితే చాలు అన్నీ క్యాచ్ చేస్తాను నేను. చెప్పు, ఏం పేరు? అది ప్రభ. అంటే అమ్మాయి? ఆహా, ప్రభాస్. అబ్బాయే? ఏమైంది రిప్లై ఇవ్వట్లేదు? ఛా, సైన్ అవుట్ అయింది. ఇంట్లోకి వెళ్ళి జలక్కిస్తే ఎలా ఉంటుంది? వెళ్తాను. అంటే ముక్కు మొహం ఏమీ తెలియదన్నమాట. ఎంత మొద్దువి నువ్వు. ముందు అన్ఫాలో అయ్యి బ్లాక్ చెయ్యి. బ్లాక్ ఎలా చేయాలి ఆద్య? రామలక్ష్మి, ఎవరొచ్చారో చూడు. వస్తున్నానమ్మా. ఏయ్ రామా, రామా, ఎలాంటి వాటిల్లో తొందరపడాలో తెలీదు.
సీను ఉన్నాడా? ఆ, ఉన్నాడు. కూర్చోండి, నేను పిలుస్తాను. మొన్న మీరు ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వచ్చారు కదా, అక్కడ కర్చీఫ్ పారేసుకోవడం నేను చూశాను. మిమ్మల్ని పిలిచేలోపే మీరు వెళ్ళిపోయారు. ఇది మీదే. మరి నేను ఇంటర్నెట్ షాప్కి వచ్చినట్టు మా ఇంట్లో ఎవరికి తెలియదండి. నేను కూడా చెప్పనులేండి. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? తీసుకొస్తాను, రండి. మ్. మీరు కూర్చోండి. సీను బావా, నీ కోసం ఎవరు వచ్చారు? సీను, హాయ్ రా, ఏంటి ఇలా వచ్చావు? ఈ వీధిలో పనుండొచ్చానురా. నువ్వు ఇంట్లో ఉంటే మాట్లాడి వెళ్దామని. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదరా. మొబైల్ ఉన్నట్టు చెప్తున్నావు. ల్యాండ్లైన్కే కదా చేయాల్సింది. ఆ రోజు కర్చీఫ్ ఇచ్చింది వీడే కదా? అవును, మెల్లిగా మాట్లాడు. అప్పుడు నీకు కూడా వినపడదు. నేను మంచినీళ్ళు ఇచ్చొస్తాను. థ్యాంక్స్. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి రామలక్ష్మి? తెలీదు. పాస్ అవుతావా? వేడికందుకు? ఎవరున్నారింట్లో? చెప్పండి మావయ్య. పెద్దవాళ్ళు. అత్తయ్య వాళ్ళు పెరట్లో ఉన్నారు. పద్మా, ఏంటన్నయ్య? కొత్త వాళ్ళు ఇంటికొస్తే బయట కుర్చీ వేయమని చెప్పాను కదా. నేను చూడలేదన్నయ్య. ఈ ఇంట్లో పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలున్నారు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వకండి. అలాగే అన్నయ్య. నువ్వు వెళ్ళరా. ఓకే. సీనయ్య, నీకు వినిపించింది కదా? అర్థమైందత్త. తెలిసిన వాళ్ళు కదా అని. ఆయనకు నచ్చలేదంటే ఏ ఇంట్లో వాళ్ళనే లోనికి రానివ్వరు, తెలుసు కదా? అవును. అవును, ఆ కుర్రాడితో నీకేంట్రా పని? అమ్మా, ఫ్రెండ్ అమ్మా. మావయ్యకి నచ్చలేదు అంటే ఫ్రెండ్ అయినా దండగే. అలాంటి స్నేహాలు ఏవైనా ఉంటే బయటే చూసుకో, ఇంటి వరకు తీసుకురాకు. సరే అమ్మా.
మీ బావకు కూడా వయసు వచ్చింది కదా, ఆ విషయం చెప్పలేదా మీ నాన్న? అంతేలే, ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఇక్కడ, మగవాళ్ళేమో ఇక్కడ. అలా ఏం కాదు. సీను బావా, డప్పు ఇక్కడ లేనే లేడు. ఎవరిని అంటోంది సీను బావా అని? నిన్నే సీను బావా. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, షర్ట్ పట్టుకొని సీనుని గుర్తు చేసుకుంటుందా? మ్యాడ్ గర్ల్. బావా, నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా? నిన్ను ఒకసారి జాతరలో దూరం నుంచి చూసా, అప్పుడే పడిపోయాను. ఓ, మూర్చొచ్చా? ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి. బుడుగులు అమ్మేవాడిని చూసి సీను అనుకుందేమో. ఆ రోజు నుండి నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను బావా. నీకు దగ్గర అవ్వాలని ఇక్కడి దాకా వచ్చా. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం బావా. బావా, నీ గుండెల మీద ఇలా తల పెట్టుకుని పడుకోవాలనుంది. అసలుకేమీ తక్కువ లేదు. ఆ డప్పు గడికి పడిపోయింది. సరిపోయింది ఇద్దరికి. కోరికలు చాలానే ఉన్నాయి. ఐ లవ్ యూ బావా. ఐ కిస్ యూ. ఓ ఓ ఏయ్. అబ్బో, అయ్యో, పిచ్చిదంటే పిచ్చిదే. ఏయ్, సర్లే. ఏంట్రా కప్పలా నోరు తెరిచావు? ఇది నిజమేనా బావా? నేనేరా? ఎవరనుకుంటున్నావు? ఒక్క నిమిషం. ఇది రామలక్ష్మి. దీనికంత సీన్ లేదు. ఆద్యక్క, బాగుండదు. చారు, వీళ్ళల్లో ఎవరై ఉంటారు? తనే అంటావా? ఈ ముగ్గురులో ఎవరు? ఏం ఆలోచిస్తున్నావురా? బావా, ఈ 3 వేళ్ళల్లో ఏదో ఒక వేలు పట్టుకో, క్లారిటీ వస్తుంది. ఇవా ఎందుకురా? పట్టుకో బావా, నీకే క్లారిటీ వస్తుంది. పట్టుకో. ఇది ఈ వేలు పట్టుకుంటే ఏంటంట? ఏమో అనుకున్నా బాబోయ్, ఆట మొదలైందిగా. రే ఏం ఆటరా? చుమ్మాదే చుమ్మాదే. అదేంటి
ఎటు వెళ్ళిపోయాడు? నేను ఇంకా మ్యాటర్ చెప్పలేదే. అమ్మో, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే బావని ఏమనుకుంటారు? బావా, బావా, బావోయ్! ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నీ షర్ట్ చూసి నీ కాస్ట్యూమ్లో లేదే. భలే ఉంది. ఇలాగే ఊర్లోకి వెళ్తే చూసిన వాళ్ళందరూ పగలబడి నవ్వుతారు. నా చొక్కాకి ఏమైంది? ఆ! ఏయ్, ఇదెలా వచ్చింది? పెడితే వచ్చింది. ఏయ్, పెడతానికి ఇదేమన్నా ప్రసాదమా? ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. ఏమైందిరా? చూడమ్మా, షర్ట్ మీద లిప్స్టిక్ అంటించారు. ఎవర్రా? అదే అడుగుతున్నాను. ఇంకెవరు? సాంబార్. సాంబారా? సాంబార్? అదే చారు. చారు వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఉడుక్కుంటున్నావని నాకు అర్థమవుతోంది. పద్ధతి గల అమ్మాయి మీద అబాండాలు ఎందుకు వేస్తున్నావు? ఏమైంది? చారు అందరితో వినయంగా ఉంటోంది కదా. అందరూ మెచ్చుకుంటుంటే ఓర్చుకోలేక సీను చొక్కాకి లిప్స్టిక్ అంటించిందని చెప్తున్నావా? అయ్యో, చారు ఏమన్నా చేసిందా? చారు, చారు. అబ్బా, ఏంటి పిన్ని కళ్ళలు కంటుంటే డిస్టర్బ్ చేస్తావు? ఆహా, హాల్లోకి వెళ్తే కహిమా చేస్తారు నేను. ఏమైంది పిన్ని? సీను చెక్క మీద లిప్స్టిక్ పెదాలతో ముద్దు పెట్టావా? నీకెలా తెలుసు పిన్ని? నాకే కాదు, అందరికీ తెలిసేలా ఉంది. ఈ ఇంట్లో లిప్స్టిక్ పెట్టుకోవడాలు, అతిగా అలంకరించుకోవడాలు నిషేధం అని చెప్పానా లేదా? ఇంత చిన్నదానికి గొడవ చేస్తారా పిన్ని? అక్కడ ఆద్య అందరికీ చెప్పేస్తోంది. లోపల ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. సరే, ముందా లిప్స్టిక్ తీసే. ఇంకా ఉందే బాబు. ఇదిగో, నేను ముందు నుంచి వెళ్తా, నువ్వు వెనక నుంచి వచ్చే. వెళ్ళు 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 వెళ్ళు. కొంపు ముంచేలా ఉంది ఇది. ఆద్య, అలా ఎలా చెప్తావు? నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. తను చూసిందంటే నిజం అనుకోవాలి కదా పద్మ. అదిగో చారునే వచ్చింది. ఏమైంది? పెదాలకి పూసుకునే రంగు పూతని నా మనవడి చొక్కాకి పూస్తావా? నేనా? నేనెందుకు అలా చేస్తాను? నువ్వే అలా చేసావని ఆద్య అంటుంది మరి. చూసిందంట కదా. తను నింద వేస్తే నమ్మేస్తావా బావా? అసలు నేను లిప్స్టిక్ వేసుకుంటానా? నువ్వు మేకప్ వేసుకోవా? అయ్యో, మా ఇంట వంట లేదండి. నువ్వు చెప్పుకో, చారుని చెప్పు నువ్వు. పౌడర్ కూడా వేసుకోను బాబాయ్. అందంగా ఉండడం నా దురదృష్టం అనుకుంటా. అబ్బో, అబద్ధాలు అల్లడంలో ఆరితేరిందానివే. నేనా నువ్వా? ఏ, నేను అబద్ధాలు ఆడను. అవును చారు, మనమే తొందరపడి అపార్థం చేసుకుంటున్నాం. అలాగా? అయితే ఆగండి.
రాస్తున్నావే? పెన్నుతో రాయను బామ్మగారు, పెదాలతో రాస్తాను. నేను ఈ పేపర్ని ఇలా నా పెదాలకు అత్తుకుంటాను. చూసారా, ఏమైనా అంటిందా? ఇప్పుడు ఆద్యని నేను చేసినట్టే చేయమనండి.